ఎందుకు మిగతా ఎడిటర్స్ ఎవరు నచ్చలేదా? మీరే ఎడిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది? ఎడిటింగ్ యాక్చువల్లీ ఐ టెల్ యూ, సి ఇప్పుడు ఒక సీన్ని ద వే యూ ఎంటర్ ఇన్ టు ఎ సీన్ అండ్ ద వే యూ ఎగ్జిట్ ఎ సీన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్క్రీన్ ప్లే. సీన్ టు సీన్, హౌ యూ ఎంటర్ అండ్ హౌ యూ ఎగ్జిట్. సో నా షూటింగ్ వెరీ అన్కన్వెన్షనల్ ప్యాటర్న్. ఐ డోంట్ షూట్ ఎ సీన్ ఒక మిడ్, ఒక సజెషన్, ఒక వైడ్ అట్లా షూట్ చేయను నేను. బేస్డ్ ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ లొకేషన్ అనుకున్నాం అనుకోండి, ఇది దొరకలేదు, సడన్గా ఇంకేదో లొకేషన్ దొరికింది, సో దాని ట్రీట్మెంట్ మారుతుంది లొకేషన్ బట్టి. సో ఇంకోటి ప్లస్ ఏంటంటే నేను సినిమా మొత్తం చూస్తాను, నాట్ ఓకే టేక్లు కూడా చూస్తాను. నేను చాలాసార్లు నాట్ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సస్టైనింగ్ షాట్ ఆన్ సింగిల్ పర్సన్, అది నీకు మంచిగా అనిపించి షూట్ చేసేటప్పుడు ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత యూ ఫీల్ లైక్ ఇంత సస్టైన్ అవసరం లేదు, మధ్యలో ఇంటర్ కట్ కావాలి అని. సో మనం ఏదో షూట్లో ఒకటే టేక్లో తీయాలనుకొని 7-8 టేక్స్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు ఏమైందంటే ఫస్ట్ 2-3 టేక్స్లో ఫస్ట్ 45 seconds యాక్టర్ బ్రిలియంట్ ఇచ్చి ఉంటాడు, బట్ యూ విల్ సే యాజ్ అ నాట్ ఓకే అండ్ విల్ గో ఫర్ ఓకే, రైట్? బట్ ఇన్ ద ఎడిట్ వెన్ యూ ఫీల్ ఇంటర్ కట్ వేద్దాం అనుకున్నప్పుడు ఆ నాట్ ఓకేలో ఫస్ట్ 45 seconds విల్ పిక్ ఇట్. సో దట్స్ హౌ యువర్ ఎంటైర్ వ్యూయింగ్ విల్ హెల్ప్. సో సీజన్డ్ ఎడిటర్స్ అంటే బిజీ ఉన్న ఎడిటర్స్ ఎవరు కూడా నాకు తెలిసి నాట్ ఓకే చూడరు. ఒకే టేక్ల మీద దే విల్ అసెంబుల్ అండ్ దే కట్ ఇట్ అండ్ షార్ప్ కట్ ఇట్ అండ్ లీవ్ ఇట్. అండ్ నాకు ఎడిటర్ ఎవరైనా ఇఫ్ దే అండర్స్టాండ్, నాకు అర్థమైతే కథ నేను కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాను, లేదా నాకంటే ఇంక అర్థమైతే ఇంకా బెటర్. అంటే వాళ్ళు ఫిలిం అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు కథను అర్థం చేసుకొని ఎడిట్ చేయడం టఫ్ అనిపిస్తుంది. సో ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఐ విల్ ఇన్వాల్వ్ వన్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్, అండ్ దాట్ విల్ బీ ఈజీ. ఐ థింక్ వీ షుడ్ డూ దాట్. ఎవ్రీ టైం ఏమవుతుందంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటర్ అన్నప్పుడు వాళ్ళకి మనం తీసిన భారతం చూసి అర్థం కావడానికి టైం పడుతుంది ఆ లెంత్కి. సో ఐ థాట్ నేనే చేస్తా అని. అండ్ ఇట్స్ అ వెరీ ప్రిసైజ్, చాలా ప్రెసిషన్ ఉన్న జాబ్ ఎడిటింగ్. సో మొత్తం షూట్ ఎన్ని డేస్? మొత్తం 104 days. ఎడిటింగ్ ఎన్ని డేస్? 4.5 months. సో ఆఫ్టర్ ఎడిటింగ్ 3 hours? 3 hours 21 minutes. 3 hours 21 minutes. Yeah. 3 hours 21 minutes వచ్చినా కూడా చూడడానికి రెడీగా ఉన్నారు అని ఆ ఓపెనింగ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ యూ అష్యూర్డ్ దట్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళకు కూడా కొట్టదు. ఐ మోర్ దెన్ ద మనీ దే ఆర్ పేయింగ్ ఫర్ ద టికెట్, ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ పేషెన్స్ అండ్ టైమ్ అండ్ దే ఆర్ లైకింగ్ టువర్డ్స్ మీ అండ్ ద ఫిల్మ్. సో దే విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. They will definitely undergo a different high watching Animal. And నచ్చడం నచ్చకపోవడం పక్క పెడితే everybody will go through a kind of emotional journey when you're watching the film. Okay. It will give and definitely it gives a very hard impact. Yeah, simple impact తో బయటకి రారు. మీ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది కూడా మీరు తిరిగి వాదించారు ఎందుకు ఇంత అని. బట్ మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళకి, లేకపోతే ఎక్కువగా మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ ఫాలో అయిన వాళ్ళకి ఒకటి గ్యారంటీ అర్థమవుతుంది ఏంటి అంటే, యాజ్ యూ సెడ్ నౌ, యూ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ యువర్ ఆడియన్స్. వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ టైంకి యూ కీప్, అంటే ఎప్పుడు ఆడియన్స్ని మైండ్లో పెట్టుకునే ఉంటారా అన్నట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యాక్టర్స్కి కూడా యూ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అనేది. ఎక్కడ ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా అండ్ ఇంటర్వ్యూస్లో అయినా యూ ఆల్వేస్ టోల్డ్ దట్ నా యాక్టర్ బెస్ట్ ఇచ్చాడు, వాళ్ళ డెడికేషన్కి దండం పెట్టాలి. అండ్ ఈవెన్ నిన్న రణబీర్కి కూడా మీరు చెప్పారు, నేను ఆయనకన్నా 1 year పెద్ద కాబట్టి కాళ్ళకి దండం పెట్టలేదు ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అని. సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక డైరెక్టర్ని కోపంగా కాకుండా ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే ఈ రెండు కనిపిస్తాయి. డూ యూ అగ్రీ? అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యూ సెడ్ అబౌట్ ద రివ్యూస్కి, రైటర్స్కి, ఐ వాజ్ లిటిల్ ఇరిటేటెడ్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, రివ్యూ రైటర్స్ వెన్ దే సిన్సియర్లీ డూ ద జాబ్, I don't have issue with it. If you sincerely say, I didn't like Arjun Reddy, I have a problem with that film, these are the aspects I don't like, I reject this film.
దిస్ ఇస్ వాట్ మై రేటింగ్ ఇస్, అవుట్ ఆఫ్ 10 ఐ గివ్ ఓన్లీ 4. డన్, ఐమ్ ఓకే. ఈ పర్స్పెక్టివ్ నాకు ఓకే అనుకుంటా. కానీ నువ్వు క్యారికేచరిస్గా మాట్లాడుకుంటూ దాని గురించి అలా చెప్పి నేను వెళ్ళట్లేదు సినిమా మీరు కూడా వెళ్ళకండి, అక్కడ వస్తుంది ప్రాబ్లం. మనం చేసిన ఎఫర్ట్కి యూ సే ఇట్స్ అట్మోస్ట్ బ్యాడ్ ఫిల్మ్ నేను చూసింది 10 ఏళ్లలో. అర్జున్ రెడ్డి వాళ్ళు, కబీర్ సింగ్ ఏదైనా చెప్పినా నాకు ఓకే, ఐ డోంట్ కేర్. బట్ ఈ మధ్య చూస్తున్నావు కదా రివ్యూ రైటర్స్ని, మధ్యలో చిన్న యాడ్స్ కూడా వేసుకుంటారు వాళ్ళు, రివ్యూ చెప్తూ మధ్యలో ఏదో చీరల గురించి, ఏదో ఒక మేకప్ గురించి. ఇట్స్ అట్రోషియస్. అంటే అందుకే అట్లాంటి వాళ్ళని నేను పారాసైట్స్ అన్నా అప్పుడు. నాట్ ఎవ్రీ, ఇప్పుడు భరద్వాజ్ రంగన్ గారు రావు, ఐ లైక్ వాట్ ఎవర్ హీ సేస్. అంత టైం ఇచ్చి చూసి అనలైజ్ చేసి విల్ కీప్ పెన్ అండ్ పేపర్ అండ్ విల్ టాక్. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. నువ్వు ఏదో ఎలా మాట్లాడకుండా చాలామంది ఉన్నారు, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దేర్ నేమ్, చాలామంది జోకర్స్ ఉన్నారు నవ్వుకుంటూ ఇట్లా చేసి మాట్లాడు. దట్స్ నాట్ ఈజీ. అది తప్పదు. యూ షుడ్ రెస్పెక్ట్ యాక్టర్స్ టైం, ప్రొడ్యూసర్స్ టైం, డైరెక్టర్స్ టైం. ఇఫ్ యూ సే ఇట్స్ బ్యాడ్ ఇట్స్ ఓకే కదా, దానికి అడ్జెక్టివ్స్ ప్రిఫిక్స్ సఫిక్స్లు యాడ్ చేసి మాట్లాడుతూ అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. నాకు అందరు డైరెక్టర్స్కి అదే ఫీలింగ్. అంటే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని పూల్ చేయడానికి స్టోరీ ట్రైలర్ ఎంత హెల్ప్ అయిందో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ద స్పీచ్ యూ గేవ్ అండ్ విజయ్ దేవరకొండ మాట్లాడిన విధానం కూడా అందరినీ ఒకసారి అలా చూసి ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఫస్ట్ ఫిలింకి అనే ఒక ట్రాక్షన్ అయితే డ్రా చేసింది. ద వే హీ యూజ్డ్ ఎఫ్ వర్డ్ ఆల్సో, ఐ డోంట్ గివ్ ఎఫ్ టు ద ఒపీనియన్స్ అని ఆయన అనడము. సో అందులో 2 కేటగిరీస్ బయటకు వచ్చారు. ఏంటి కాన్ఫిడెన్స్, ఏంటి చూద్దాం సినిమాలో అసలు వీళ్ళు ఎంత చెప్తున్నారు అనేది. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, డౌన్ ద లైన్ ఫాల్ అనేది రాదా, ఫ్లాప్ అనేది రాదా, ఎప్పటిదాకా ఇది అని చూసిన వాళ్ళు ఫ్లాప్ యాంటిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడున్న హైపర్నెస్ కానీ తర్వాత ఇంటర్వ్యూస్లో కానీ ప్రీవియస్లో కానీ విజయ్ దేవరకొండలో కనిపించలేదు, మీలో కనిపించలేదు. ఏంటి రీజన్ ఏంటి? ఓవర్ ద ఇయర్స్ హైపర్నెస్ తగ్గిపోయిందా, లేకపోతే యూ యాక్సెప్టెడ్ దిస్ క్రిటిసిజం అండ్ ఆల్? లేదు, అట్లేం లేదు. అంటే ఇఫ్ యూ స్టిల్ ఛాలెంజ్ మీ ఐ విల్ రేజ్ అవుట్. బట్ ద థింగ్ ఈజ్ అప్పుడు అట్లా జరిగింది. అది అప్పుడు ఉన్న మూడ్లో విజయ్ వాజ్ ఇన్ 20s, ఐ వాజ్ ఇన్ ఎర్లీ 30s. సో అప్పుడు ఆ జోష్ వేరుండే. సో ఇప్పుడు జోష్ లేదని కాదు, అది అట్లా ఆ ఫిలిం కదా అట్లా జరిగిపోయింది. అది ఫస్ట్ టైం సెన్సార్కి వెళ్ళడం, ఫస్ట్ టైం ఈ వర్డ్స్ అని ఆపేసారంటే యూ సే ఇట్, ఐ విల్ సే ఇట్ అని విజయ్ అన్నాం, పబ్లిక్ అంతా రియాక్ట్ అవ్వడం వర్డ్కి. సో అది అట్లా జరిగిపోయింది. దానికి విజయ్ క్లియర్లీ సెడ్ అందరికి ఫ్లాప్లు వస్తాయి, బట్ దెర్ విల్ బి డే ఎవ్రీబడి విల్ గెట్ ఫ్లాప్, బట్ మై ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాట్ దట్ డే అని. ఇట్ వాజ్ వెరీ క్లియర్లీ సెడ్. యా